హలో అండి. నిమ్మకాయ పులుసన్నం చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ముందుగా మా చెట్లో నిమ్మకాయలండి బాగా భలే ఉంటుంది. అయితే పులుసన్నం మొత్తం టేస్ట్ సూపర్ ఉంటుంది. దీనికి చైనా పీస్ అంటారండి. కాయ ఉండటమే ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. మనం కట్ చేసేటప్పుడు లోపల బయట కూడా అది పండితే ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఇది వాటర్ చేసుకొని తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అసలు దీని తొక్క కూడా ఇలా అంటే ఊడొచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీని వాసన కూడా సూపర్ ఉంటుందండి. మీకు ఎవరికైనా దగ్గరలో ఉంటే కొంచెం అది తీసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయ. ఇది మామూలుగా అయితే రసానికి పులుసన్నం తప్ప ఇంకా వేరే దేనికి పనికి రాదండి. వాటర్ తాగేదానికి వాటికి మామూలు నిమ్మకాయ ఊరగాయ దానికి అయితే పనికి రాదండి. అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. కాయ కూడా పుల్లంగా బాగుంటుంది. సరే అండి, పులిహోర చేసుకునేదాన్ని తయారు విధానం చూద్దాం. కొంచెం ఆయిల్, మినప్పప్పు, వేరుశనగపప్పు వేయించుకోవాలండి. ఈ బాగా వేగాక ఎండుమిరపకాయలు కూడా బాగా వేయించుకోవాలండి. అంతే అండి. ఈ పోపు దినుసులు ఎత్తుకెళ్ళి రైస్లో వేసేయాలి. నెక్స్ట్ రసం వచ్చి అదే మనం తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసం వచ్చి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఆ రసం కూడా దానిలో ఆయిల్లో పోసేసి కొంచెం 5 minutes వరకు మరగనియాలండి. ఇది బాగా మరిగితేనే దానికి పచ్చి వాసన పోయి బాగుంటుందండి. కొంచెం పసుపు, ఫైవ్ మినిట్స్ కొంచెం మరిగితే చాలండి. పచ్చివాసన అంతా పోతుంది. అంతే అండి. గ్యాస్ ఆఫ్ చేసి కొంచెంగా అన్నంలో వేసుకొని కలుపుకోవడమేనండి. పులుసన్నం మాత్రం చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. కొంచెంగా రసం వేసుకొని కలుపుకోవాలండి. రైస్ అయితే నేను 2 గ్లాసులు అన్నం అండి, బాసుమతి రైసు. చూడండి చాలా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. పులుసన్నం అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.